ఏం చేస్తుంటారన్నా? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు. ఏంటన్నా మరి అమరావతి శాశ్వత రాజధాని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఎలా చూస్తారన్నా? ప్రజలంతా చాలా హర్షిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో మూడు ముక్కలు ఆటాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సందర్భంలో అమరావతి ఏకైక రాజధానిగా మన అసెంబ్లీలో కావచ్చు, ఉభయ చట్టసభల్లో కూడా, కేంద్రంలో కూడా అమరావతికి రాజముద్ర వేసి ఈరోజు అమరావతిని రాజధానిగా ప్రకటించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మహిళలు మరి మహిళా రైతులు అందరూ కష్టపడి ఇచ్చిన అటువంటి ఈ యొక్క అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా ప్రకటించిన దానికి ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ నాయకులు అంటారు కదా, కొంతమంది చట్టబద్ధత లేదు, మేము వస్తే అమెండ్మెంట్ పెద్ద లెక్క కాదు, మార్చేస్తామని చెప్పి ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు. ధర్మాంగారెడ్డి మంత్రి మాట్లాడుతున్నారు, మాజీ మంత్రి గారు. అది గతంలో జరిగిందండి. ఇప్పుడు అలా కాకుండా ఈ రోజు ఉభయ చట్టసభల్లోనూ క్లియర్ గా అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి ఈరోజు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన దానికి వాళ్ళు ఓర్వలేక అక్కడక్కడ ఎలా గొడవలు సృష్టించాలి, తర్వాత మీడియా పైన దాడులు చేయడము, ఇలాంటి నీచ సంస్కృతికి ఒడిగట్టి వాళ్ళు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి పనికిమాలిన మాటలు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటారు. నిన్న కూడా అయితే ఈ ఆంధ్రకి మీరు దాడి చేసిన విషయం చూసారు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ భార్య మీద మళ్ళీ మాట్లాడుతుంది. రోజా లాంటి నాయకులు మళ్ళీ మాట్లాడుతుంది. గతంలో మాట్లాడింది, మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి పద్ధతిలాగా ఇలా మహిళల మీద మాట్లాడతారని ఎలా చూడుతుంటారు ఇక్కడ? ఇప్పుడు రోజా అనే ఆమె గురించి మాట్లాడడమే వేస్ట్ అండి. ఎందుకంటే ఆమె గత చరిత్ర, నీచ చరిత్ర అందరికీ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఆమె ప్రవర్తన తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి వ్యక్తుల గురించి మనం కూడా ఎక్కువ మాట్లాడకూడదు. ఆమె అంతే నీతి నిజాయితీ పరులైతే అసెంబ్లీలో భువనేశ్వరి గారిని మాట్లాడినప్పుడు కానీ, అమరావతిలో రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు ఈడ్చి తన్ని కొట్టినప్పుడు కానీ, రోడ్ల మీద వేరే వాళ్ళని మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తించినప్పుడు కానీ ఆమె ఎందుకు నోరు తెరవలేదు? ఈ రోజు పత్తితులాగా వచ్చి నేను మహిళా పక్షపాతి అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని చెప్తున్నామండి. అంటే ఇక్కడ ఏదైతే అమరావతి బిల్లు అయినప్పుడు ఆ బిల్లు యాక్చువల్గా పాతది ఏదైతే విభజన చట్టంలోనే ఒక క్లాజ్ని సవరించడం జరిగింది. దాన్ని వీళ్ళు ఇప్పుడు వచ్చి వ్యతిరేకించడాన్ని ఎలా చూడొచ్చు అంటే, నిజంగానే ఆ క్లాజ్ని సబ్ క్లాజ్ని అమెండ్మెంట్ చేయడం కూడా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పు అయితే అంటారా? వాళ్ళకు రాజ్యాంగం తెలియదు, వ్యవస్థ తెలియదు, ఏ విధంగా పరిపాలన ఏ విధంగా ఉంది అనేది తెలియదు. ఏదో గాలికి వచ్చారో గాలికి పోయినారు. ప్రజల్ని ఏ విధంగా పరిరక్షించాలి, ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉండాలి, ప్రజలంటే ఏమి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. అంటే ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా జరిగింది, అప్పుడు అవకాశం ఇచ్చారు, అప్పుడు బాయ్కాట్ చేసేది పరిస్థితి. తర్వాత వచ్చి కూడా మాకు అవకాశాలు ఇవ్వలేదు, మేము మాట్లాడలేకపోయాము, మళ్ళీ అడుగుతున్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు, తెలుగువారు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు ప్రతి ఒక్కరు చట్టబద్ధత చేసి ఈ యొక్క రాజధాని ఏకైక రాజధాని అమరావతి ఉండాలని చెప్పి వాళ్ళు చట్టబద్ధత చేసినా కూడా వీళ్ళు కళ్ళకు కనపడడం లేదంటే వాళ్ళకు కళ్ళు లేని కబోదులని కూడా ఈ సందర్భంగా ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఉపయోగపడలేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం, 2 లక్షల కోట్లు ఒకే దగ్గర పెడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అవినీతి జరిగింది అని నీవు చెప్తే ప్రజలకు తెలుసు ఎక్కడ అభివృద్ధి జరిగింది అని. అభివృద్ధి జరగలేదంటే వచ్చి అమరావతిలో కట్టిన బిల్డింగ్లు ఎక్కి అసెంబ్లీ పై నుంచి ఎక్కి దూకమనండి, అభివృద్ధి జరిగిందా లేదా అనేది. అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అసెంబ్లీలో 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసినావు. పరిపాలన చేసి కూడా అభివృద్ధి జరగలేదు, అమరావతి లేదు, అసెంబ్లీ లేదని చెప్తే ఏ విధంగా ఉంటుంది? హైకోర్టు పైన ఎక్కి బిల్డింగ్ పై నుంచి దూకమనండి, తెలుస్తుంది. అంటే ఇక్కడ అవినీతి ఎక్కువ జరుగుతుంది కాబట్టి మేము అప్ప చేస్తున్నాం, అమరావతి మేము వ్యతిరేకం కాదంటే ఇంకో పక్కన మళ్ళీ 3 ముక్కలు ఆట మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నాయకులు లేదు జగన్ గారు మావిగన్ అని చెప్పి చెబుతా ఉన్నాడు. ఇప్పుడు మావిగన్ అనేది మావి జగన్ అని ప్రజలు చెప్పారు. ఈ భూములు అనేవి మావి జగన్ అని ఈ రాజధాని రైతులు చెప్పారు. ఆ జా అనే అక్షరం సైలెంట్ అయితే మావిగన్ అనే విధంగా చెప్పాడు. అదే విధంగా 151 సీట్లు అతనికి ఉన్నప్పుడు 5 అనే పదం ఇప్పుడు సైలెంట్ అయితే 11 ఇచ్చారు. ఇట్లా జా అనే అక్షరము 5 అనే అక్షరం ఇవి 2 సైలెంట్ అయితే ఈ విధమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ చూసుకుంటే ఆయన అంటా ఉన్నాడు కదా, మేము ఏదైతే కారిడార్ ఆయన చెప్పింది ఒక పెద్ద కారిడార్ 110 కిలోమీటర్ కారిడార్, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, అందుకే మేము అపోజ్ చేస్తున్నాం అన్నాడు. ఎక్కువ ఖర్చు అవుతుంది, అది 30,000 కోట్లు అవుతుందని ఒక నాయకుడు అన్న
లేదు 20,000 కోట్లు అవుతుందని ఒక నాయకుడు మాట్లాడుతున్నారు. అవి- ఇక్కడ అవి- 20 లక్షల కోట్లు అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు అపోజ్ చేస్తామని చెబుతా ఉన్నారు. అవినీతి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు. ఎందుకంటే సుదీర్ఘంగా 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, పరిపాలనలో ఉన్నారు. కాబట్టి ఇతను గాలికి వచ్చాడు. అవినీతి పరుడు ఎవరు? ఇతని పైన ఈడీ కేసులు కానీ 32 వేరే కేసులు కానీ ఉన్న వ్యక్తి ఎవరు అంటే అవినీతి పరుడు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. అతని గురించి మనం ఎక్కువ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి మనం అతని గురించి ఎక్కువ మాట్లాడటమే వేస్ట్. అతన్ని ఎంత తక్కువ మాట్లాడి అంత మనం వదిలేస్తే అంత మంచిదండి. మన జల్ జీవన్ మిషన్ అని చెప్పి కొత్తగా తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల భూగర్భ జలాలకు కానీ రైతులకు కానీ ఏ ఉపయోగం అంటారు అసలు? జలజీవన్ మిషన్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా పెట్టిండే విషయమే. రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. రైతులకు మేలు చేసే విధంగానే ప్రభుత్వం నడిపించాలని ఆయన ఆలోచన ఉంది. అంటే దానివల్ల ఉపయోగం అంటారు. రైతులకు మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనే విధంగానే ఉంటుంది. మరి ఈ గవర్నమెంట్ ఒకటే ఒక point. ఈ గవర్నమెంట్ వచ్చింది ఆరోగ్యశ్రీ బస్సు పట్టిస్తున్నారు, ఏం ఉపయోగం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే ఆరోగ్యశ్రీ బస్సు పట్టింది ఈ గవర్నమెంట్ అంటారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి కానీ, ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ప్రజలకి ఏ హాస్పిటల్లో ఎన్ని బిల్లులు ఇచ్చారు, ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఒకసారి వెరిఫై చేసుకోమండి. ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యేల దగ్గర లిస్ట్ తెప్పించుకోమనండి. సీఎం ఆఫీస్కి పంపించండి. ఎంత సీఎం రిలీఫ్ నుండి ఎంత ప్రజలకు ఉపయోగపడిందో అది ఒకసారి కనుక్కుంటే ఆయనకు అర్థమవుతుంది. మరి ఫైనల్ గా చెప్పండి, ఏకైక రాజధాని అమరావతి ఉంటుందా, మళ్ళీ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఇలాంటిది ఇంకా ఎవరు వచ్చినా, ఏ సైకో వచ్చినా కూడా ఇది మార్పు జరగకూడదు అనే ఉద్దేశంతోనే పార్లమెంట్ లో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ క్లియర్ గా చట్టబద్ధత చేసి చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాదాలుగా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. అంటే మా దగ్గర సంబరాలు జరగట్లేదు, ఇదంతా సృష్టి చంద్రబాబు నాయుడు సృష్టి అని చెప్పాను. చంద్రబాబు నాయుడు సృష్టించిందే ఫలాల సృష్టికర్త. కానీ అమరావతి ఆయన నిలబడినాడు కాబట్టి అమరావతి నిలబడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడగలిగింది. అదే ఆయనకు తెలియదు. దాని నుంచి వచ్చే ప్రతిఫలాలు, దాని వల్ల వచ్చే ప్రతిఫలాలు ఎవరికి అందుతాయి అంటారు? ఇక్కడ ఇప్పుడు రాజధాని ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగానే ప్రతిఫలాలు ఉంటాయి, అంతేగాని వేరే రకంగా అంటే ఒకే దగ్గర అభివృద్ధి చెందిందని చెప్పి అంటున్నాను. ఒకే దగ్గర సమాంతరంగా అభివృద్ధి జరుగుతుంది. అమరావతి రాజధాని అనేది అభివృద్ధి జరగాలి. వాళ్ళు ఏమన్నా మూడు రాజధాని చెప్పి అనౌన్స్ చేశారు, ఒక ఇంటికి కూడా పేర్చిన పరిస్థితి. వీళ్ళు ఏమన్నా 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్తున్నా, 3 ప్రాంతాల అభివృద్ధి పరంగా ఇండస్ట్రీస్ కానీ కానీ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు మాకు అనంతపురం సత్యసాయి జిల్లాలో కియా ఫ్యాక్టరీ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు. నెల్లూరులో శ్రీ సిటీ కట్టించాడు. వైజాగ్ ని ఎనలేని విధంగా డెవలప్మెంట్ చేశాడు. ఉత్తరాంధ్రని, కోస్తాంధ్రలో జరిగింది, రాయలసీమలో జరిగింది, పోలవరం డ్యామ్ పూర్తవుతా ఉంది. ఇంత అభివృద్ధి జరుగుతా ఉన్నా కూడా కళ్ళకు కనపడకపోతే ఇంకా మనం ఏం చెప్తాం? మరి ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, రాయలసీమ వాసిగా అమరావతిని ఏకైక రాజధానికి మీరు స్వాగతిస్తున్నారు? స్వాగతిస్తున్నామండి. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి. మా ప్రాంతంలో చాలా హర్షం వ్యక్తం చేశారు, చాలా సంబరాలు జరుపుకున్నారు. మన రాయలసీమ ప్రాంత వాసులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి రాబోయే రోజులు మీ రాయలసీమ ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఎక్కువ ఉందంటారు? అట్లంటే ఏం ఉండదండి. అంటే ఎవరికి ఏ గవర్నమెంట్ పట్టం కట్టావు? తెలుగుదేశం ప్రభుత్వమే ఎప్పుడు కూడా అధికారంలో ఉండాలి, కూటమి కలిసి ఉండాలని మా రాయలసీమ వాసులు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు.